బ్రేకింగ్ అంతోంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. మిర్యాలగూడలో ఉదయ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఉదయ కృష్ణారెడ్డి. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఆయనంతటా ఆయనే లొంగిపోయారా లేకపోతే పోలీసులు ఆయన పట్టుకున్నారా? అయితే గత 4 days నుండి కూడా ఉదయ కృష్ణారెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అంటే హైదరాబాద్తో పాటు ఒంగోలులోనూ అతని కోసం పోలీసులు గాలించారు. అయితే నిన్న రాత్రే ఉదయ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలోనే కొద్ది నిమిషాల్లోనే ఉదయ కృష్ణారెడ్డి ఒంగోలు నుండి పరారైనట్లు పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం నుండి కూడా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయ కృష్ణారెడ్డి ఒక మీడియాతో కూడా మాట్లాడారు. తాను హైదరాబాద్కి వచ్చి పోలీసుల ముందు అటెండ్ అవుతానని చెప్పేసి అతను ఆ వీడియోలో కూడా చెప్పారు. సో ఇదే క్రమంలో అటు మిర్యాలగూడ వద్ద హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉదయ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ హైదరాబాద్కి ఉదయ కృష్ణారెడ్డిని తరలిస్తున్నారు. ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించి అతని మీద లైంగిక ఆరోపణల నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఒక ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సో ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ని కూడా హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్కి సంబంధించినటువంటి అధికారులు రికార్డ్ చేశారు. సో దాని తర్వాత ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించి అతడు ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. అప్పుడు అతన్ని హాస్పిటల్లో దాదాపు 2 days పాటు కూడా ఉంచారు. సో 2 daysలో డిశ్చార్జ్ అయిన తర్వాత అక్కడి నుండి అతడు వెళ్ళిపోయాడు. సో అదే మూమెంట్ నుండి కూడా అతడు అజ్ఞాతంలో ఉన్నాడు. అతడి కోసం అప్పటి నుండి కూడా పోలీసులు పలు రకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు అతడికి సంబంధించిన 2 అడ్రస్లకు దగ్గరికి కూడా వెళ్ళినప్పటికీ ఎలాంటి కమ్యూనికేషన్ అతడి దగ్గర నుండి లేదు. అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఈ క్రమంలోనే 4 బృందాలుగా విడిపినటువంటి పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో ఈరోజు కాస్త క్రితమే మిర్యాలగూడ వద్ద హైదరాబాద్కి వస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు ఉదయ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. సో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రజెంట్ హైదరాబాద్కి అయితే ఉదయ కృష్ణారెడ్డిని తీసుకొస్తున్నారు. ఓకే, యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంది. బట్ ఉదయ కృష్ణారెడ్డి కోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేసినట్టుంది. రేపు అది విచారణ కూడా రాబోతున్నట్టుగా ఉంది కదా. సో ఈ లోపల పోలీసుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది ఇప్పటి నుంచి అదుపులోకి తీసుకున్న తర్వాత? సో అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే నైట్ రిమాండ్ చేస్తారా లేదంటే అతన్ని ఈరోజంతా కూడా విచారించి రేపు అరెస్ట్ చూపిస్తారా అనేటువంటి చూడాల్సింది. అండ్ సేమ్ టైం అతడి మీద పెట్టినటువంటి సెక్షన్స్ కూడా చాలా కీలకం. సో ఒక సామాన్య వ్యక్తి పైన ఇట్లాంటి సెక్షన్స్ పెడితే ఖచ్చితంగా ఈ స్థాయి వరకు పోలీసులు వెయిట్ చేయరు. ఖచ్చితంగా అతన్ని ఎప్పుడో అదుపులోకి తీసుకునేవారు, అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేవాళ్ళు. కానీ ఇతడు ఒక ట్రైనీ ఐపీఎస్ కావడం, కేసుకి సంబంధించి ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలోనే పోలీసులు అతడికి గతంలోనే 2 times నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ అడ్రస్లలో అతడు లేనటువంటి నేపథ్యంలోనే అతడి కోసం ఖచ్చితంగా గాలింపు చర్యలు చేపట్టి ఖచ్చితంగా అతడు కనిపిస్తే అరెస్ట్ చేసి తీసుకొచ్చేందుకే పోలీసులు కూడా ఉన్నారు. సో ఆఫ్టర్నూన్ కూడా రాజేంద్రనగర్ డీసీపీ సైతం ఇదే విషయాన్ని టీవీలంతా కూడా స్పష్టం చేశారు. ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ పెట్టామో ఆ సెక్షన్ ప్రకారం ఫాలో అవుతాం అంటూ కూడా డీసీపీ చెప్పినటువంటి వర్షన్. సో ఆ తర్వాత హైదరాబాద్కి వస్తున్నటువంటి నేపథ్యంలోనే మిర్యాలగూడ వద్ద హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉదయ కృష్ణని అదుపులోకి తీసుకున్నారు. రైట్ ప్రణీత.